గుంటూరు జిల్లాలో పొన్నూరు లక్ష్మీ థియేటర్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రదర్శన సాంకేతిక లోపాలతో ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆగ్రహానికి గురై థియేటర్ అద్దాలు పగులగొట్టారు. అయితే పోలీసులు రంగప్రవేశంతో అభిమానులు శాంతించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వాల్తేరు వీరయ్య సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఈ రోజు అన్ని థియేటర్లో కూడా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా కూడా మెగా అభిమానులకు మాత్రం సంక్రాంతి పండుగ ముందుగా వచ్చినంత హుషారుగా ఉన్నారు. నిన్న నైట్ నుంచి కూడా పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టడం అవన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సంబంధించి లక్ష్మీ థియేటర్ పొన్నూరులో ఉన్నటువంటి లక్ష్మీ థియేటర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ సంబంధించి రాత్రి నుంచి కూడా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఈ హాల్ డెకరేట్ చేశారు. అదేవిధంగా కూడా ఫ్లెక్సీలు పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం బెనిఫిట్ షో ఉన్న నేపథ్యంలో బెనిఫిట్ షోకు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. రెడీ అయ్యి వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా కూడా ఆ థియేటర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ పిక్చర్ ని వేయడానికి కుదరలేదు. ఈ పరిస్థితుల్లో మెగాభిమానులు మాత్రం సహనం కోల్పోయారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం చెప్పకుండా పిక్చర్ ఈ సాంకేతిక లోపాలు ఎప్పుడైతే రెక్టిఫై అవుతాయో అప్పుడే పిక్చర్ వేయడం జరుగుతుందని చెప్పడంతో ఒకసారి కూడా ఆగ్రహానికి లోనే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని అదేవిధంగా గ్లాస్ డోర్స్ ని కూడా పగలగొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.